ఆంధ్రప్రదేశ్ కోరిక మేరకు 5వ రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ని కూడా ఈ సంవత్సరమే పరిగణలోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే సంవత్సరం ఉండే ఫేజ్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కింద మనం ప్రోగ్రెస్ కనుక చూస్తే సర్వే కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ కాకుండా సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఈ ఆస్తుల సర్వే జరుగుతుంది. డ్రోన్ల ద్వారా ఆస్తుల్ని సర్వే చేసి పటాలు తయారు చేస్తారు. అట్లా 1,06,000 గ్రామాలలో ఇప్పటి వరకు డ్రోన్ సర్వే పూర్తయింది. దాంట్లో పటాలు తయారైనాయి, ఒక 76,000 పటాలు తయారైనాయి. కంప్యూటరైజ్ అయినాయి, ఒక 74,000 ఉన్నాయి. ఎంక్వైరీ పూర్తయినాయి, ఒక 43,000 ఉన్నాయి. దీంట్లో ఇప్పటిదాకా కార్డుల పంపిణీ పూర్తిగా ఆస్తి కార్డు పంపిణీ చేసింది 26,000 మందికి, 26,155 మందికి ఇప్పటిదాకా ఈ కార్డుల పంపిణీ కూడా ఈ 4 రాష్ట్రాలలో పూర్తయింది. ప్రధానమంత్రినే కొన్ని నెలల క్రితం మహారాష్ట్ర, గుజరాత్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాపర్టీ కార్డ్స్ ఆన్లైన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు. రాబోయే 2-3 సంవత్సరాలలో 7 లక్షల గ్రామాలలో ఉన్న అన్ని ఇంటి స్థలాలకి స్వామిత్వ ప్రాజెక్టు కింద స్థిరాస్తి కార్డులు రాబోతున్నాయి. అదే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో పేరుతోటి ఎప్పుడో ప్రారంభం చేసింది కూడా. ధరణి నాన్ అగ్రికల్చర్ ప్రయత్నం అదే. భూముల్ని సర్వే చేయటము డ్రోన్స్ ద్వారా కానీ లేకపోతే జీపీఎస్ ద్వారా జీపీఎస్ కోఆర్డినేట్స్ని నమోదు చేసుకొని నాన్ అగ్రికల్చర్ పోర్టల్లో నమోదు చేసి ఆ ఎక్స్ట్రాక్ట్ని నాన్ అగ్రికల్చర్ పాస్బుక్ని ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అగ్రికల్చర్కి ఎట్లయితే వ్యవసాయ భూములకు ఎట్లయితే రైతులకు ఒక పాస్బుక్ ఇచ్చిందో ప్రభుత్వం, గ్రీన్ పాస్బుక్, మెరూన్ కలర్ తోటి ఇంకొక పాస్బుక్ వ్యవసాయేతర ఆస్తులకు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం పథకం ప్రారంభం చేసింది. కానీ హైకోర్టు స్టే ఉండటం వల్ల ప్రస్తుతానికి అది నిలిచిపోయింది. అదే పద్ధతిలోనే ఈ రోజున స్వామిత్వ కార్డులు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది.